హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ వెనిలా క్రియేషన్స్. అయితే ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు అయితే నేను పులిహోర అయితే చేస్తున్నానండి. అయితే ఈ పులిహోర నేను అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చిన్నప్పుడు అమ్మ ఏ పండగకైనా సరే పులిహోరనే చేసేవారు. అలాగే నా బర్త్డేకి కూడా పులిహోరే చేసేవారు. ఎక్కువగా పులిహోరనే మా అమ్మగారు ఇష్టంగా చేసేవారు అనమాట. అది కూడా నాకు చాలా ఇష్టం కాబట్టి నేను కూడా అది ఇష్టంగా తినేదాన్ని. ఇప్పుడంటే మనకి బిర్యానీలు ఇవన్నీ వచ్చేసాయండి. కానీ ఒకప్పుడు పండగ అయినా కానీ ఏ అకేషన్ అయినా కానీ మనం ఎక్కువగా పులిహోరనే చేసుకునేవాళ్ళం కదా. అంటే పులిహోర, గారెలు, పాయసం ఇదంతా మన ట్రెడిషనల్గా ఉండేది వంట. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా ఫ్యాషన్ అయిపోయి బిర్యానీలని ఇంకా ఏవేవో చేస్తున్నారు. కానీ నేనైతే ఎక్కువగా పులిహోరనే ఇష్టపడతానండి. మరి అయితే ఇప్పుడు మనం పులిహోరకు కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము. ఒకసారి చూడండి, ఇక్కడ నేను ఎండుమిర్చి, అలాగే పోపు దినుసులు, అల్లం, కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి, వేరుశనగ పలుకులు, పచ్చిమిర్చి, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. వీటన్నిటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకుంటే మనకు చేయడం చాలా ఈజీ అయిపోతుంది. రైస్ పెట్టుకున్నాం కదండి, రైస్ అయితే ఉడికిపోయింది. దాన్ని ఒక పళ్ళెంలో అయితే వేసేసాను. అది ఫ్యాన్ కింద పెట్టాను, ఆరుతుంది. ఈ లోపు అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ అయితే బాగా హీట్ అయిన తర్వాత అందులో అయితే ఫస్ట్ నేను నెయ్యి అయితే వేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇక్కడ నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే మనకి ఈ నెయ్యితో మనం పోపు వేపుకున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసాను. తర్వాత సరిపడినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగా అయితే నేను పలుకులు వేసుకుంటున్నానండి, వేరుశనగ పలుకులు. ఎందుకంటే అవి మనం వేరుశనగ పలుకులు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే హైలో పెట్టి మనం ఫ్రై చేసుకుంటే పలుకులు మాడిపోతాయి. ఎప్పుడైనా కానీ పోపు మాత్రం మాడిపోకుండా చూసుకోవాలండి. ఎందుకంటే తినేటప్పుడు ఆ మాడిపోయిన ఆ ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. అందుకని మాడిపోకుండా సిమ్లో పెట్టి అయితే వేపుకోవాలి. ఇక్కడ పలుకులు కొంచెం వేగిన తర్వాత అందులో నేను ఆవాలు, పచ్చిశనగపప్పు, అలాగే మినపప్పు వేసుకున్నాను. అది కూడా బాగా ఫ్రై చేస్తున్నాను. ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం హైలో పెట్టుకుంటే అవి మాడిపోతాయి. మాడిపోకుండా మనం చూసుకుంటూ ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. తర్వాత అందులోనే నేను అల్లం కూడా వేస్తున్నాను. అల్లం ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. అల్లం తర్వాత ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా మనకు కారం సరిపడే ఎండుమిర్చి వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే తినేటప్పుడు ఆ కారం అనేది తెలుస్తుంది. పులుపు కారం సమానంగా ఉండేటప్పుడే మనకి పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. అందుకే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా నేను ఎక్కువే వేసుకుంటున్నాను. మీకు కారం తక్కువ తినేవాళ్ళు ఎవరైనా అయితే తక్కువ వేసుకోండి, మీకు సరిపడే కారం అయితే వేసుకోండి. ఇందులో మనం కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చి, ఎండుమిర్చిలోని కారమే మనకి తెలుస్తుంది కాబట్టి మీకు ఎంత కావాలో అంత అయితే అడ్జస్ట్ చేసుకొని మీరు వేసుకోండి. తర్వాత ఈ పోపు అంతా కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే చేయాలండి. సిమ్లో చేస్తేనే మనకి అంతా కూడా ఈవెన్గా అయితే ఆ పోపు అంతా కూడా బాగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కరివేపాకు కొంచెం పచ్చిగా ఉంచానండి, కొంచెం మాత్రమే వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆ రైస్లో కొద్దిగా పచ్చి కరివేపాకు వేస్తే మనకు ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. అందుకనే కొద్దిగా కరివేపాకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో ఆ పోపు అంతా కూడా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనకి ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో అయితే కొంచెం పచ్చి కరివేపాకు వేసి ఆ తర్వాత ఈ పోపు అంతటిని కూడా ఆయిల్తో పాటు నేను ఈ రైస్లో అయితే యాడ్ చేస్తున్నానండి. మీరు ఒకసారి వీడియోలో చూడండి, పోపు అంతా కూడా మనకి ఎంత బాగా ఎంత బాగా ఏగిందో.
ఎక్కడ కూడా మనకి మాడిపోలేదు. ఇలాగే మనం సిమ్లో పెట్టుకొని అంతా ఈవెన్గా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని ఆ రైస్లో అయితే మనం కలుపుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ కూడా వేయలేదు, ఎందుకంటే మనకి చింతపండు గుజ్జులో అయితే సాల్ట్ యాడ్ చేస్తానండి, దీనికి సరిపడా సాల్ట్. అందుకని ఇక్కడ నేను సాల్ట్ అయితే వేయకుండానే మొత్తం ఈ పోపు అంతా కూడా రైస్లో కలుపుకుంటున్నాను. మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. అలాగే రైస్ కూడా మీరు కొద్దిగా పలుకుగానే ఉంచుకోవాలి. అది కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనకి పులిహోర అనేది బాగుంటుంది. ఇక్కడ నేను మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని అందులో అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి, ఎందుకంటే చింతపండు గుజ్జు కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అప్పుడు చింతపండు గుజ్జు రెడీ అయిందని మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ నేను ముందుగానే సిద్ధపరచుకున్న చింతపండు గుజ్జును అయితే ఈ ఆయిల్లో అయితే వేస్తున్నాను. మీరు ఒకసారి వీడియోలో చూడండి. ఇక్కడ మనం ఖచ్చితంగా మనకి ఈ చింతపండు గుజ్జు ఎంతవరకు అంటే అది చిక్కదనం అనేది తెలియాలి, లేదంటే ఆ టేస్ట్ అయితే పోతుంది. ఇక్కడ నేను మొత్తం రైస్కి సరిపడా సాల్ట్ అంతా కూడా ఇందులోనే వేస్తున్నాను. మనం ఇక్కడే రైస్కి సరిపడా సాల్ట్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, ఎందుకంటే దీనిలో కలిసి ఇది అంతా కూడా రైస్లో కలుపుకున్నప్పుడు మనకి ఆ సాల్ట్ అంతా కరెక్ట్గా సరిపోవాలి. ఒక 2 స్పూన్లు పసుపు కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం పసుపు వేసినప్పుడు మనకి ఏమైనా పసుపు కొంచెం లైట్గా ఉన్నా కూడా ఇది మనకి అడ్జస్ట్ చేస్తుంది, కాబట్టి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇదంతటిని కూడా నేను బాగా కలుపుకుంటున్నాను. మొత్తం కలిపిన తర్వాత మనకి ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఈ చింతపండు గుజ్జుని మరిగించుకోవాలండి. ఈ చింతపండు గుజ్జు రెడీ అయిందని మనకి తెలియాలంటే దానిపైన ఆయిల్ అనేది పైకి తేలుతుంది, అలా అయితేనే మనకి చింతపండు గుజ్జు రెడీ అయినట్టు. ఎవరైనా కొత్తగా వంట నేర్చుకున్న వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు తెలుసుకుంటే మీకు ఈజీ అవుతుంది వంట చేయడం. ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుంది కదా, చూసారా? వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ఇలాగే చింతపండు గుజ్జు రెడీ చేసుకుంటే మీకు ఇది కొద్ది రోజులు నిల్వ కూడా ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా. ఇక్కడైతే గుజ్జు రెడీ అయిపోయింది. ఇది తీసుకొచ్చి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్లో అయితే నేను వేస్తున్నాను. ఇక్కడ నేను గరిటెతో మొత్తం అంతా కలుపుతున్నాను. చూడండి నేను ఎలా కలుపుతున్నానో. మొత్తం అంతా కూడా రైస్ అంతా కూడా మనం ఈ చింతపండు గుజ్జుతో కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం మనం నెమ్మదిగా కలుపుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉండడానికి ఇలాగా నెమ్మదిగా కొంచెంగా చింతపండు గుజ్జు వేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి. చూసారు కదా, పులిహోర అయితే రెడీ అయిపోయింది. చిన్నప్పుడు మా అమ్మ నేర్పిన పులిహోరను నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నాకైతే ఇలాంటి వంటలు చేసేటప్పుడు మా అమ్మగారు బాగా గుర్తొస్తారండి, ఎందుకంటే ఇలాంటివి మనం అమ్మ దగ్గరే నేర్చుకుంటాం కదా. మా అమ్మగారు అయితే ప్రేమగా నా కోసం ఎన్నోసార్లు చేశారు. ఇప్పుడు నేనైతే మా పిల్లల కోసం చేస్తున్నాను. మీకు కూడా ఇలాంటి మెమరీ ఏదైనా ఉంటే నాకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరి పులిహోర ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నిమ్మకాయ పులిహోర అయితే చేస్తానండి, అది కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.